ఒక గ్రామంలో మాలతి అనే మహిళ ఉండేది. ఆవిడ కొడుకు కిషోర్ పట్నంలో ఒక పెద్ద వస్త్ర పరిశ్రమ నడిపేవాడు. బాగా సంపాదించేవాడు. మాలతికి చాలా మంది బంధువులున్నా ఆమె గ్రామంలో ఒంటరిగానే ఉండేది. ఒకరోజు కమల పొరిగింటి మహిళ రేఖ కమల దగ్గరికి వచ్చింది. మాకు తెలిసింది మీ కిషోర్ కోసం పెళ్లి సంబంధం చూస్తున్నారని. అవును, కానీ నీకెలా తెలిసింది? ఎలా తెలిస్తే ఏముందిలే, నిన్న కామాక్షితో అన్నావుట కదా, ఆమె ఊరంతా చెప్పేసింది. ఆడవాళ్లం కడుపులో ఏమీ దాచుకోలేం కదా. అవును, నేను ఈ ఏడాది కిషోర్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఇదే విషయం కామాక్షికి చెప్పాను. ఎవరన్నా పల్లెటూరు అమ్మాయి ఉంటే కాస్త చూసి చెప్పవు? ఏంటి మాలతక్క అలా అంటావు? పల్లెటూరు పిల్లకి చదువు ఉండదు. మన కిషోర్ ఏమో బాగా చదువుకున్నాడు. చదువులేని పిల్లని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఎందుకు చేసుకోడు? వాడు నా మాటకి ఎదురు చెప్పడు. చదువుకున్న పిల్ల ఇంటిని సరిగా చూసుకోదు. అందుకే చదువుకోని పిల్ల కోసం చూస్తున్నాను. ఆమైతే నా చెప్పు చేతల్లో ఉంటుంది. నీ ఆలోచన కూడా నీలాగే పాతగానే ఉంది. ఇప్పుడు కాలం మారింది. మారింది. అయినా కూడా నేను మారను. సర్లే, నేను వెళ్తున్నా అని మాలతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత కిషోర్ పట్నం నుంచి గ్రామానికి వచ్చాడు, తన పెళ్లి విషయం గురించి తన అమ్మతో చెప్పడానికి. అమ్మా, ఇకపై నువ్వు నా పెళ్లి గురించి ఆలోచన చేయక్కర్లేదు. నాకు మంచి అమ్మాయి దొరికింది. తన పేరు దీప. ఇలా చెప్తూ కిషోర్ వాళ్ళమ్మకు అమ్మాయి ఫోటో చూపించాడు. అమ్మాయి బావుంది. చదువురాందే కదా? లేదమ్మా, చదువుకున్న అమ్మాయే. నా ఫ్రెండ్ ఫ్యాక్టరీలో ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తుంది. ఈ ఫ్యాషన్ డైనోసార్ ఏంటి? అమ్మా, ఫ్యాషన్ డైనోసార్ కాదు, ఫ్యాషన్ డిజైనర్. అంటే బట్టల్ని అందంగా డిజైన్ చేస్తుంది. మాది నంబర్ 1 జోడీ. నేను ఫ్యాక్టరీలో బట్టలు తయారు చేస్తాను. ఆమె ఆ బట్టలతో అందమైన దుస్తుల్ని తయారు చేస్తుంది. లేదు, ఆమెతో నీ పెళ్లి జరగడానికి అస్సలు వీల్లేదు. చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, పైగా పట్టణంలో. ఇలా అయితే ఇల్లు ఎలా నడుస్తుంది? ఉద్యోగం చేస్తే ఇల్లు చూసుకోలేరా? చూడమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే అది దీపనే, లేదంటే అసలు పెళ్లే చేసుకోను. అలా అని కిషోర్ కోపంగా పట్టణం తిరిగి వెళ్లిపోయాడు. కిషోర్ కోపం వల్ల కమల పెళ్లికి ఒప్పుకొని రాజీ పడక తప్పలేదు. సరే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. కానీ ఒక షరతు, తను ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ఇంట్లోనే ఉండి ఇంటిని చూసుకోవాలి. కొన్ని రోజులకి దీప కిషోర్ కి పెళ్లి జరిగింది. దీప ఉద్యోగం మానేసి ఇంటి పనులు చేయడం చేస్తోంది. ఒకవైపు కిషోర్ వ్యాపారం చూసుకునేవాడు. ఒకరోజు కిషోర్ కి ఫోన్ వచ్చింది. అయ్యా, మన ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదంలో బట్టలు మొత్తం తగలబడిపోయాయి. ఆ మాటలు వింటూనే కిషోర్ కి ప్రాణం పోయినట్టు అనిపించింది. దేవుడా, అసలేం జరిగింది? అయ్యో, నా సర్వస్వం కోల్పోయాను. నా దగ్గర కొంత డబ్బుంది, దాంతో వ్యాపారం చేయొచ్చు. మళ్ళీ మనం మామూలు స్థితికి రావచ్చు. లేదు దీప, అంత తక్కువ డబ్బుతో మనం ఏమీ చేయలేం. సరే అయితే నేను ఫ్యాషన్ డిజైన్ పని మళ్ళీ మొదలు పెడతాను. వద్దు కోడలా, నువ్వా పని చేయడానికి అస్సలు వీల్లేదు. బయట జనాలు చూస్తే ఏమనుకుంటారు? లేదత్తగారు, జనాలేమనుకుంటే మనకేంటి? మనకి చాలా నష్టం జరిగింది. నేను చదువుకున్నాను, తప్పు పనేం చేయడం లేదు. ఉద్యోగం చేస్తే తప్పేంటి? అవునమ్మా, ఇది నిజం. మన సమస్యని మనమే కష్టపడి పరిష్కరించుకోవాలి. వెంటనే దీప తన ఫ్యాషన్ డిజైన్ పని మొదలుపెట్టింది. మరోపక్క కిషోర్ పట్నం వెళ్లి ఆర్డర్స్ తీసుకొచ్చేవాడు. ఇద్దరి కృషి వల్ల వాళ్ల వ్యాపారం అభివృద్ధి చెందసాగింది. ఇద్దరూ కలిసి పెద్ద ఫ్యాషన్ డిజైన్ కంపెనీ ప్రారంభించారు. ఇదంతా చూసిన రేఖ మాలతితో, అబ్బో, చూస్తుండగానే పెద్ద కంపెనీ ప్రారంభించేశారే. అవును, అంతా నా కోడలి తెలివి వల్లే. ఆ రోజు నీ కోడలి పనిని నువ్వు ఆపేసుంటే ఈరోజు మీ పరిస్థితి అస్సలు బాగుండేది కాదు. అవును రేఖ, నువ్వు చెప్పింది నిజం. కోడల్ని చెప్పు చేతల్లో పెట్టుకోవడం కాదు, గుండెల్లో పెట్టుకుని కూతురులా చూసుకోవాలి. ఆమె చదువుకుంది. ఆమె ఉద్యోగం చేయకపోయి ఉంటే మేము ఇంత మంచి స్థితిలో ఉండేవాళ్లం కాదు. అందుకే అందరూ తప్పకుండా చదువుకోవాలి. పాతకాలం నాటి ఆలోచనలు వదిలేస్తే భవిష్యత్తు బావుంటుంది.
ఎవరేమనుకుంటున్నారో వదిలేసి నిజాయితీగా చేసే పని మీద దృష్టి పెడితే అంతా మంచే జరుగుతుంది. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.